హలో అండి, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండి తయారు చేశానండి. దానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్, ఉల్లిపాయలు, నూనె, కారం, పసుపు, కొత్తిమీర, పెరుగు, శనగపిండి, గోధుమ పిండి, సాల్ట్. తయారు చేసే విధానం అండి: ఫస్ట్ నూనె వేసుకోవాలండి, తర్వాత పసుపు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పెరుగు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా శనగపిండి కూడా వేసేసుకోవాలండి. దానికి సరిపడేటట్టు నీళ్ళు వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. పిండి మనం ఎప్పుడు దోశ అయితే ఎలా వేసుకుంటామో ఇంకా అలా వేసేసుకోవాలండి. లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. మీద ఇట్లా బ్రెడ్ స్లైస్ వేసుకోవాలండి. దీని మీద లైట్గా కారం వేసుకోవాలండి. అసలుకి అలాగే అనిపిస్తుందండి మనకి. కాకపోతే ఎక్కువ అది ఇష్టపడిన వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలుకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని మీద ఇట్లాగా ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవట్లేనండి. చూసారు కదండి, వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది ఇంతేనండి, చాలా సింపుల్గా అవుతుందండి. ఇది నేను ఓన్గా చేసిన సాస్ అండి. బీట్రూట్, మ్యాంగో, అల్లము, వెల్లుల్లి వేసి చేశానండి. ఇది చాలా బాగుంటుందండి. బ్రెడ్లోకి, మనం ఇంకా చపాతీలోకి వాటిలో కూడా బాగుంటుందండి సాసు. మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే ఈ సాస్ రెసిపీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.